ఓం నమః శివాయ. గుంటూరు జిల్లా కాజా గ్రామం నుండి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి వారి కుమార్తె నందినీరెడ్డి గారితో సహా విచ్చేశారు జి వెంకటరెడ్డి చైతన్య దంపతులు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి సేవలో తరించి దిక్కులేని అభాగ్యులకు సాయం చేయాలనే గొప్ప ఆలోచనతో దూరాన్ని సైతం లెక్క చేయకుండా విచ్చేసిన ఈ పుణ్యమూర్తులు ఎందరికో ఆదర్శం. ముందుగా స్వామివారి సన్నిధిని చేరుకొని వారి పేర్లపై వారి గోత్రనామమైన వెనగల గోత్రంపై అర్చనలు నిర్వహించుకున్నారు. కలస చెంబులో జలాన్ని నింపి కుటుంబమంతా పుణ్యలింగానికి అభిషేకం చేసి అపురూప ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర శ్రీ పుణ్యలింగేశ్వర శ్రీ మహాపుణ్యలింగేశ్వర పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని సుందరంగా అలంకరించి స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించారు. స్వామియే నమః దివ్యమంగళ నీరాజనాం దర్శయామి. ఆ దివ్య హారతిని భక్తులకు ఇచ్చి శివాశీస్సులు అందజేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సేవామూర్తి వెంకటరెడ్డి గారు అనాథుల అన్నదానం నిమిత్తం ఏర్పాటు చేసిన హుండీలో కానుకలను సమర్పించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. గాయత్రీ దేవ్యాయదం నమః దేవాయదం నమః ఓం ఏకదంధాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంధే ప్రచోదయాత్ గణపతేదం నమః విద్మహే కన్యాకుమారీ ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ దుర్గాదేవ్యాయదం నమః అగ్నయేదం నమః పృథివ్యాయదం నమః అద్యాయదం నమః వాయవేదం నమః స్వస్థ ప్రజాపతైదం నమః. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామియే నమః. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తులు వెంకటరెడ్డి చైతన్య గార్లు అభాగ్యులను ఆదుకోవాలనే ఆలోచనతో శివపుత్రుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. మనిషికి మనిషే సాయమని ప్రగాఢంగా నమ్ముతూ మతి స్థిమితం లేని అభాగ్యులను ఆదుకున్న ఈ పుణ్యమూర్తులపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపా కటాక్షములు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. ఓం గురుభ్యో నమః. ఓం హరి ఓం. శ్రీ మహాగణాధిపతియే నమః. మంగళగిరి మండలం కాజా విలేజ్ గుంటూరు డిస్టిక్ నుంచి ఇక్కడికి వచ్చాం. నా పేరు వెంకటరెడ్డి, మా మిస్సెస్ పేరు చైతన్య, మా అమ్మాయి పేరు నందిని రెడ్డి, మా అబ్బాయి పేరు రోహిత్ గిరీష్ రెడ్డి. ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రమం ముందు స్థాపించిన వారికి నా హృదయపూర్వక అభినందనలు. ఇలా స్థాపించడం అనేది వాళ్ళు అదృష్టం. ఎందుకంటే ఇలాంటి అనాథలకి ఆశ్రమం నిర్మించడం, ఏమి దిక్కు తోచనాలకి ఒక ఆశ్రమం కల్పించడం అనేది ఒక వాళ్ళ అదృష్టం. ముందు అనాథలకి ఇది స్థాపించి ఇలా చేయటం అనేది ఇంకా చాలా అదృష్టం వాళ్ళకి. మాకు చాలా ఇక్కడ సౌకర్యాలు ఇవన్నీ బాగా నచ్చాయి. వాళ్ళకి అనాథలకి ఇలాంటి ఒక మైండ్ పనిచేయని వాళ్ళకి, వికలాంగులకి ఇలాంటి ఇక్కడ బాగా చేయటం వల్ల చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇది చాలా గొప్ప విషయం. వాళ్ళ 3 పూటలు ఆహారం పెడతాం, టయానికి వాళ్ళకి మందులు ఇవ్వటం కానీ చేయటం ఇవన్నీ చాలా మంచిది. ఇవన్నీ ఇలా చేయాలని ఇంకా ఎంతమందినో ఆశ్రయం కల్పించి ముందు ఇంకా ఇది చేయాలని నేను కోరుకుంటున్నాను. పుణ్యలింగేశ్వర స్వామి గుడి కూడా అది కూడా ఒక అదృష్టం. ఇక్కడ నిర్మించటం వాళ్ళకి అనాథలకు కూడా ఆ శివయ్య స్వామి భగవంతుడు అండగా ఉండటం చాలా అదృష్టం అది వాళ్ళకి. ఇక్కడ మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు కూడా నిర్మించటం కూడా అది ఒక అదృష్టం. ఇక్కడికి వచ్చే భక్తులు కూడా ఆ కానుకల వల్ల వీళ్ళకి కూడా టయానికి కొంచెం అన్నం అది ఆహారం కూడా అందుతుంది. వాళ్ళు ఇచ్చే కానుకలకి దానివల్ల వాళ్ళు కూడా
తృప్తిగా ఉంటారు అందరూ. అటు మేము కానీ ఇటు అనాథలకు కానీ ఆ భగవంతుడు ఇట్లా సాయం చేయడం అందరికీ అదృష్టం. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.